తిరిగి పంపిస్తే మళ్ళా చర్చ చేయాలి. ఇప్పుడు ఇంకొక పక్క ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి తీసుకొచ్చారు. ఆ కార్పొరేషన్ అంటే కడవన మున్సిపాలిటీల్లో ఇష్ట ప్రకారం పన్నులు పెంచేశారు. నేను ఎప్పుడూ చూడలా. నీటి మీద పన్ను పెంచారు. ఇంటి పన్ను అయితే మనం ఊహించింది ఇది. వాల్యుయేషన్ వేసి పెంచుకుంటూ పోతారు ప్రతి సంవత్సరం. అది స్టాచ్యురేషన్ వచ్చే వరకు. ఎక్కడన్నా ఉందండి ఇది? ఎప్పుడో కొన్న ఇల్లుకి ఇప్పుడు నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ అనే పేరు పెట్టి ఇంటికి పెంచుకుంటూ పోతే వాడు ఏం కావాలి? వాడు ఆదాయం పెరిగిందా ఈరోజు? అదే మరి ఇంకొక పక్క తాగునీటి పైన విపరీతంగా పెంచేయబోతున్నారు. చెత్త, ఇంట్లో ఉండే చెత్త బయట తీసుకొచ్చిస్తే దానికి పన్ను వేస్తున్నారు. ఇంకొక పక్క ఇంట్లో ఎవరన్నా కానీ టాయిలెట్స్ పెట్టుకుంటే దానికి పన్ను వేస్తున్నారు, డ్రైనేజెస్ అంట. ఇంకొక పక్క రోడ్డు మీదకి వస్తే ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ మీద చేసేస్తారు. ఇంకొక పక్క ఆడెక్కడ లైట్ ఉంటే ఆ లైట్ ఛార్జ్ చేసి అది కూడా వీళ్ళే కట్టాలి, స్ట్రీట్ లైట్. ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే ఒకటి రెండు కాదు, కడాన మిగిలిన జుట్టు మిగిలింది, లేకపోతే చెప్పులు మిగిలాయి, వేసుకునే బట్టలు మిగిలాయి. ఇది పిచ్చి తుగ్లక్ పాలన కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇవన్నీ తీసి ఎక్కడ పెట్టారు? ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడతారా మీరు? ఎంత ధైర్యం అండి మీకు? కళ్ళబుల్లే మాటలు చెప్తారా? గాలి కబుర్లు చెప్తారా మీరు మేమేం పెంచమని? అంటే ఎఫ్ఆర్బిఎం ఇంకో బిల్ తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బిఎంలో 0.25 ట్యాక్సేషన్ కోసం ఈ ఆస్తి పన్ను, వృత్తి పన్ను ఇవి తీసుకొస్తారా? అదే మాదిరిగా ఇప్పటికే మీరు చూస్తే ఇంకో పక్కన చూస్తే ఎఫ్ఆర్బిఎంలో రైతులపైన భారం వేయడానికి మీటర్స్ పెడతారా మోటార్లకి? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? నేను అడుగుతున్నా. ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. రైతులు సాధించుకున్న హక్కు ఇది. అలాంటి రైతులు సాధించుకున్న హక్కు మీద మీరు ఈరోజు కావాలని మీటర్లు పెడితే అంటే మీరు డబ్బులు ఇస్తామని చెప్తారు. కళ్ళబుల్లి మాటలు ఎక్కడిచ్చారు? మీరు మాట మీద నిలబడ్డారా? మీరు ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఆ రోజు ఏం చెప్పారు? మేము ఎక్కడా పన్నులేమన్నారు. ఎన్ని పన్నులు వేశారు ఈరోజు? ఆ రోజు ఏం చెప్పారు? ఎన్నో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏదైనా నెరవేర్చారా మీరు? రైతుకే ఉదాహరణ, 12,500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిన మీరు 7,500 రూపాయలు ఇచ్చి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి 6,000 కలిపి మీ లెక్కలో చెప్తే ప్రజలంత అమాయకులు రైతులు. కేంద్ర ప్రభుత్వం అంతా చూస్తూ ఊరుకుంటుందా? వాళ్ళు ఇచ్చే డబ్బులు మీ అకౌంట్లో వేసుకోవడం ఏంటి? వాళ్ళు డైరెక్ట్గా రైతు అకౌంట్కి వేస్తున్నారు. ఆ మాత్రం కూడా బుద్ధి లేకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మరణ శాసనమే రైతుకి. మెడకు ఉరేయడమే. రేపు కట్టకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మొన్నే చూసాం కడపలో, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు డిస్కనెక్ట్ చేసి పవర్ వేయకుండా చేసి అక్కడి నుంచి అది కట్టినాకనే కరెంట్ ఇస్తామనే పరిస్థితికి వచ్చారు. రేపు రైతులకు కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎఫ్ఆర్బిఎం పెంచారు. కార్పొరేషన్స్ అన్నీ కూడా లెఫ్ట్ అండ్ రైట్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మామూలుగా పెంచడం కాదు, అన్ని కార్పొరేషన్లో అప్పులు తెచ్చేశారు. ఆ డబ్బులు మళ్ళా గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నారు. అదే నేను అన్నాడు సురేష్ ప్రభు ఒక మాట చెప్పాడు, ఫైనాన్స్ మినిస్టర్ రాష్ట్రం, పరిస్థితులు చేయి జారిపోక మునిపే జాగ్రత్త తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్ పొజిషన్ డ్రిఫ్ట్ అవుతున్నారు. ఈ సంవత్సరం మీరు చూస్తే వీళ్ళ ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేశారు. ఇంకా లోటు బడ్జెట్ ఉంది మళ్ళా, అంటే అప్పులు ఎక్కువ. ఇంకా మళ్ళీ పెండింగ్ ఉండే బిల్స్ ఉన్నాయి. అదే సమయంలో అప్పులు ఎక్కువ చేసేసారు, ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇన్ని పెంచిన తర్వాత కూడా ఈరోజు మీరు చూడండి, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, ఇంకొక పక్కన వ్యాట్ వేశారు, గ్యాస్ మీద పెంచారు. ఒకటి రెండు కాదు, ఎక్కడ దొరికితే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను చూడలేదు ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు పెంచేది, ఎప్పుడు వినలేదు, కనలేదు. నా 40 సంవత్సరాల రాజకీయంలో ఇంత దారుణంగా చేయలేదు. లిక్కర్ పైన మీరు చూస్తే విపరీతంగా 200%, 300% పెంచేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు ఇంకొక పక్కన చూస్తూ ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళు చేసిన పనులు కడాన పేదవాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ భూములు కూడా లాగేసుకోవడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు.
90% ఎస్సీలు ఉన్నారు దీంట్లో, ఒక 10-15% అదర్ కమ్యూనిటీస్ ఉంటారు, బీసీలు అందరూ. అవి కూడా లాగేసుకోవడానికి ఒక బిల్ తీసుకొచ్చి ఆ మంత్రులు మాట్లాడతారు రహితంగా చేతకాంతనంతో. మా ప్రాంతంలో వాల్యూ లేదు కాబట్టి 25,000 ఇస్తే వాళ్ళకి గొప్ప, మీకెందుకు బాధ అంటారు. మీ ఆస్తి ఇవ్వండి, నీ పొలం ఇవ్వండి. మీ పొలం వాళ్ళ పొలాలు పక్కనే ఉన్నాయి కదా, మీ పొలం ఇవ్వచ్చు కదా, నీకు ఆదాయం వస్తుంది కదా, నువ్వే తీసుకోవచ్చు కదా ఆదాయం నువ్వే తీసుకో. రైతుల దగ్గర ఎందుకు, పేద రైతుల దగ్గర, ఎస్సీల దగ్గర భూములు లాక్కుంటామని అడుగుతున్నా నేను. దానికి ఒక చట్టం కావాలని అడుగుతున్నా నేను. అంటే నీ ఇష్ట ప్రకారం చేస్తూ పేదవాళ్ళని పొట్టగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు, చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నిన్న ఈరోజు చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడతాడు పెన్షన్లు. నిన్న మాట్లాడాడు, చరిత్రలో నేను ఎప్పుడు చూడలా ఒక ముఖ్యమంత్రి ఇంత ఫ్రస్ట్రేషన్తో మళ్ళా మాట్లాడతాడని ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అందుకే ఆ పెన్షన్స్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆయన చెప్పింది రోజు రోజుకు ఫిగర్ మార్చేస్తున్నాడు. నిన్న ఒక ఫిగరు, ఈరోజు ఒక ఫిగరు. ఏది చూపేయండి. సిమిలర్లీ అధ్యక్ష, అక్టోబర్ 2018 దాకా అధ్యక్ష, అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు అధ్యక్ష, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు వీళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసా అధ్యక్ష? 44,32,592 అధ్యక్ష. అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 దాకా వీళ్ళ పెన్షన్ల సంఖ్య 44,32,592 అధ్యక్ష. మంత్లీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, అక్టోబర్ 2018 అధ్యక్ష, ఫస్ట్ సర్కిల్ చూడండి అధ్యక్ష. అంటే అక్టోబర్ 2018 అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇస్తా ఉన్న పెన్షన్లు 45 లక్షలు అధ్యక్ష. 45,98,000 టు బి ప్రిసైజ్. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు. అంటే మీరు ఇక్కడ చూస్తే 2 ఫిగర్లు మార్చాడు. 2 నాలుగులా నాకైతే అర్థం కాదు. నిన్న మాట్లాడినప్పుడు 44,32,592 ఆయన నోటికుండా చెప్పాడు అక్టోబర్ 2018కి. ఈరోజు మాట్లాడినప్పుడు అక్టోబర్ 2018కి 45,98,217 చెప్పాడు. వాస్తవంగా ఇవి 50,29,047. బుద్ధి ఉందండి సీఎంకి? ఈయన సీఎంగా ఉండే అర్హత ఉందా? గవర్నమెంట్ ఫిగర్స్ మారతాయా? పూటకొకసారి మారతాయా? మీది నాలుక లేకపోతే ఏమనాలి దాన్ని? నాకైతే అర్థం కావడాలి. ఈ ముఖ్యమంత్రిని ఎంత ఇది చేయాలో నాకు అర్థం కాదు. ఇతను ఒక ముఖ్యమంత్రి, ఒక ఫేక్ ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి, ఏమి సబ్జెక్ట్ తెలియని ముఖ్యమంత్రి. మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి చేస్తారా ఇంటని చెప్తే? గవర్నమెంట్ లెక్కలు మారవు, మనుషులు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ లెక్కలు మారవు. ఆ విషయం ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ ఎ సిఎఫ్ఎంఎస్, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది కూడా తెలుసో తెలీదో నాకు తెలియదు. అది ఆపరేషన్లో ఉందో కూడా నాకు తెలియదు. ఎందుకు దానికి ట్రాన్స్పరెన్సీ పెట్టలేదు మీరు? ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎంత ఆదాయం వస్తుంది ఎవ్రీ మినిట్ యూ కెన్ సీ, ఎంత ఖర్చు పెడతాం కూడా యూ కెన్ సీ, ఎంత అప్పులు చేసా కూడా చూడొచ్చు, ఎంత బకాయిలు ఉన్నా కూడా చూసే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి. అదే సమయంలో 45 ఏళ్లకు ఈరోజు ఇరుచుకుపడుతున్నాడు. పాపం ఫ్రస్ట్రేషన్ వస్తున్నాడు మనిషి. నేను అడుగుతున్నా, 45 ఏళ్ళలో మీరు చెప్పింది అది ఒకసారి ఏది చూపేయండి. కడుపు నిండని పరిస్థితి ఉన్న వీళ్ళంతా కూడా బ్రతికే కడుపు నిండని పరిస్థితి. పనులకు పోతేటప్పటి నుంచి కడుపు నిండని పరిస్థితిలో ఉన్న వీళ్ళంతా కూడా బ్రతికే పరిస్థితి కూడా లేదు. 45 ఏళ్లకే 50 ఏళ్లకే కీలు నొప్పులు మొదలవుతాయి. పనులకు పోవాలంటే కష్టపడే పరిస్థితి. నాన్నగారు 50 ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడు.
మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, దాన్ని 45 ఏళ్ళకే చేస్తాడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. బడుగులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతిగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. కడుపు నిండని పరిస్థితి. వాళ్ళ నాన్న 55 ఏళ్ళకి పెట్టలా, అప్పుడు కూడా 65 ఏళ్ళే ఉంది. నేను వచ్చిన తర్వాత కూడా 65 నుంచి కొంతమందికి నేను 50 ఏళ్ళకి ఇచ్చాను. ఎస్టీలకు, మత్స్యకారులకి, టాడీ ట్రేపర్స్కి, వీళ్ళందరూ కూడా ఇచ్చాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా అబద్ధమే, అసత్యమే. ఇక్కడ నేను అడుగుతాను, నువ్వు స్పష్టంగా ఊరూరు తిరిగారు, వాడవాడ తిరిగారు, మీరే చెప్పారు. దీనికి సమాధానం చెప్పండి. అంటే ఆ రోజు చెప్పింది ఓట్ల కోసం, ఈరోజు చేసేది కావాలని నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఈయనేదో బైబిల్ రాశానన్నాడు. ఆ బైబిల్ మాకుంది, మా మేనిఫెస్టో అని. మీ బైబిల్లో ఏముంది, ఏం రాసుకున్నావు, బజార్లో ఏం చెప్పారు, ఆ విషయం అడుగుతున్నాను నేను. దానికి సమాధానం చెప్పమంటున్నా. చెప్పినప్పుడు చెప్పాలి, ఒకటి అపాలజీ చెప్పండి. నేను ఆ రోజు చెప్పాను, ఇది వీలు కాదు, నేను చేయలేకపోయాను. ఈ రెండులో ఏదో ఒకటి ఉండాలి తప్ప ఎవరిని అడిగితే వాళ్ళపై దాడి చేస్తానంటాడు. అదే అచ్చం మన రామానాయుడు అడిగాడు. రామానాయుడిని పట్టుకొని డ్రామానాయుడు అంటావు నువ్వు. అంటే ఇప్పుడు ఇన్ని చెప్పాడు తప్పులు. నేను అడుగుతున్నా, మీరు అసెంబ్లీలో ఉండడానికి అర్హత ఉందా? ప్రివిలేజ్ మోషన్ మీ పైన ఇవ్వాలి, వాళ్ళపైన కాదు. వాళ్ళు వాస్తవాలు చెప్పారు, ఫిగర్స్ చెప్పారు. అపోజిషన్లో ఉండే మేము వాస్తవాలు చెప్తున్నాం, ఫిగర్స్ కరెక్ట్గా చెప్తున్నాం. నువ్వు అధికారంలో ఉండే కావాలని మిస్లీడ్ చేస్తున్నావు తప్ప పదే పదే అబద్ధాన్ని నిజం చేయాలని ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఏమాత్రం కూడా కలిసి రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. అదే మరిగా క్రాప్ ఇన్సూరెన్స్ ఏం చెప్పాయండి? క్రాప్ ఇన్సూరెన్స్లో మీరు చూస్తే అది కూడా చూపేయండి. 2000 ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన 2019లో మన హయాం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్సులు కట్టే వాళ్ళు అధ్యక్ష, అంతకు ముందు సంవత్సరాలలో సగటున 20 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరాల్లో ఖరీఫ్ 2019-20 సంవత్సరాల్లో 58,77,000 మంది రైతుల అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం లేక ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది. ఎందుకు ఈ మాదిరిగా జరిగింది అని అంటే దానికి కారణం రైతులు కట్టేది కేవలం ₹1 తగ్గించడం జరిగింది. రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టే బాధ్యత ప్రభుత్వమే నెత్తినేసుకుంది కాబట్టి జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు మొత్తం 58,77,000 కట్టా అన్నాడు, కానీ కట్టింది 26 లక్షల మందికే కట్టాడు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫసల్ బీమా యోజన కింద 13.2.7లో ఇన్ కేస్ ది స్టేట్ గవర్నమెంట్ సబ్సిడైజెస్ ఫుల్ ఫార్మర్ షేర్ ఆఫ్ ప్రీమియం, ఇన్ దట్ కేస్ a token amount of at least ₹1 should be compulsorily be charged from the farmers to facilitate electronic tracking. ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ చేయడానికి ₹1 మినిమం వాళ్ళు కట్టాలి, వాళ్ళ అకౌంట్ నుంచి కట్టాలి. 58,77,000 కట్టామన్నారు కదా, ఇక్కడ కట్టింది 26 లక్షలకు కట్టి, ఇది బోగస్ కాదా? ఇది ఫేక్ ముఖ్యమంత్రి కాదా? అంటే నీకు సబ్జెక్ట్ అన్నా తెలియకుండా పోయి ఉండాలా, లేదంటే గాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉండాలా, లేదంటే గాల్లో తిరుగుతూ ఉండాలా? దట్ ఈజ్ వేర్ నేను అనేది, ఇతను ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఇతను సబ్జెక్ట్ తెలియదు, జీరో ముఖ్యమంత్రి, నేర్చుకోవాలని తపన లేదు. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి తప్ప దీనికి సమాధానం చెప్పమనండి. 58 లక్షలకి 26 లక్షలకి ఎంత డిఫరెన్స్ ఉందండి? 22 లక్షలు డిఫరెన్స్. 22 లక్షల ఫార్మర్స్ నువ్వు మోసం చేస్తావా? 22,77,000 మంది ఫార్మర్స్ను మోసం చేస్తావా? అసలు కట్టనే లేదు. ఇప్పుడేమైంది? ఇన్సూరెన్స్ కట్టేసాను, రాత్రి మేము గట్టిగా పోరాడితే కట్టాను అన్నాడు. రాత్రి జీవో ఇష్యూ చేశారు, కానీ డబ్బులు కట్టారా? ఒప్పుకున్నారా? సమాధానం చెప్పండి రైతులకి.
వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏమవుతుంది? 5 రోజులు అయింది. 5 రోజుల్లో ఏం చేశారో చెప్పమని నిలదీస్తున్నా ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నా. ఈ ఇయర్కి ఏం చేస్తారు, పోయిన సంవత్సరం ఏం చేస్తారు, దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. తమాషా కాదని కూడా హెచ్చరిస్తున్నా. రైతుల జీవితాలతో ఆడుకోవడం మీకు తగదని చెప్పి కూడా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. ఇంకొక పక్కన నిన్నే ఒక బిల్లు తీసుకొచ్చారు, ఎలక్ట్రిసిటీ బిల్. ఆయన ఒక పెద్ద మంత్రి, హవాలా మంత్రి, ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు అజయ్ కలాం ఏం చెప్పారు ఒకసారి చూడండి. ఆ రోజు reiterate that there are investors who are ready to invest today 5,000 megawatt power. They want to give us at 2.70 rupees without a PPA agreement. People are, right at our doorsteps asking us to enter into agreements without any PPAs. ఇప్పుడు 30 ఏళ్ళకి ఇస్తున్నారు. మీ డోర్ స్టెప్స్ దగ్గర ఉన్నారు కదా, 5,000 మెగావాట్ రెడీగా ఉంది కదా, మీ అడ్వైజర్ కదా, ఆ అడ్వైజర్ని శాక్ చేస్తావా? నువ్వు అపాలజీ చెప్తావా ప్రజలకి? ఇంకొక పక్కన వీళ్ళ దగ్గర ఇప్పుడు చూస్తే సర్ప్లస్ పవర్ ఉంది. ఎలక్ట్రిసిటీ కమిషన్ చాలా, రెగ్యులేటరీ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీరు చూస్తే ది లేటెస్ట్ పవర్ టారిఫ్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై APERC had projected a surplus of 9,504 million units. That is 12% of the availability energy for 2021. Table 19, page 72 of tariff order. 12% మిగులు ఉత్పత్తి ఉండగా మరలా 10,000 మెగావాట్లు ఎందుకు అని అడుగుతున్నాను నేను. అంటే కిక్ బ్యాక్సా? ఈ భారం ఎవడు మోయాలి? రైతులు మోయాలనా? రాష్ట్ర ప్రజలు మోయాలనా? నిలదీస్తున్న ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఇది ఫేక్ ముఖ్యమంత్రి కాదా? గాలి ముఖ్యమంత్రి కాదా? గాలి మాటలు కదా ఇవి? అంటే 10,000 మెగావాట్ మొన్నే చెప్పాడు మీ అడ్వైజర్. ఆ రోజుకి ఈ రోజుకి ఎందుకు మార్పు వచ్చింది? మీ రెగ్యులేటరీ కమిషన్ చెప్పారు, సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఎవడు మోసం చేస్తాను? దీనికి మళ్ళా రైతుల నుంచి అసైన్మెంట్ భూములను లాగేసుకుంటారా మీరు? మీరు చేసే అవినీతికి ఎస్సీ ఫార్మర్స్ని పొట్టగొడతారా మీరు? ఎంత దుర్మార్గం అండి! అంటే ఓట్లు వేసిన వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఎంత ఫేక్ అంటే ఈరోజు జగన్ సిపిఎస్ లాస్ట్ లోన్స్ మాఫీ అవసరం లేదు. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. దాని గురించి పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. వారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం. మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా, వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. చూసారా వారం? ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు? ఎప్పుడు? మే 31, 2019. మే 30, 2019. ఎన్ని వారాలైనాయి ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ సీఎం? ఆన్సర్ దాట్. అంటే నీ అజ్ఞానం, నీ చేతగాంతనం, నీ మోసపూరితమైన తనం, ఇట్లనే నువ్వు దొంగ లెక్కలు రాసుకున్నావు. నీ రికార్డ్స్లో ఇట్లా రాసి అడ్డంగా దొరికావు. దానికి ఎదురుదాడి చేస్తున్న వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారని. ఇదే నువ్వు చేసే పని. ఆ రోజు అంత ఈజీగా చెప్పేసేవే వారంలో చేసేస్తానని. అంటే స్టడీ చేసావా, లేకపోతే మోసం చేయాలనుకొని చేసావా? నాకు దీన్ని బట్టి చూస్తే నువ్వు మాట తప్పావా లేదా, మడమ తిప్పావా లేదా? ఇది గాలి మాటలు అవునా కాదా? నువ్వు ఫేక్ సీఎం అవునా కాదా? ఎన్ని డిఏలు ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు?
ఎంతమందికి జీతాలు ఇవ్వడం లేదు? ఆన్సర్ దిస్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేస్తా అని చెప్పారు కదా. నువ్వు మీ వాలంటీర్ని ఒక 2,50,000 వేసుకొని శంకలు ఎగరేసుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి 1-2 కాదు, చాలా దుర్మార్గం చేస్తున్నారు. ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే, ఈ కార్పొరేషన్ పెట్టినట్లు మీరు ఒకసారి చూస్తే దాంట్లో ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కాపీ కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ది ఏపీఎస్సిడిసి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ to implement the designated goals and meets its funding and debt servicing obligations. Governments shall identify and dedicate the requisite resources comprising of the existing and new revenue strengths through the levy of new additional taxes, cesses, fees, charges, etc. and arrange duly assigning these revenues to the APSSDC and deposit it in escrow for the benefit of the APSSDC. The government shall also assign suitable assets to the APSSDC to increase its net worth. ఏమంటాడు? కొత్త ట్యాక్సులు వేస్తాడంట, అడిషనల్ ట్యాక్సులు, న్యూ ట్యాక్సులు, సెస్సులు వేస్తాడంట, ఫీజులు వేస్తాడంట, ఛార్జెస్ వేస్తాడంట, ఆస్తులు దానికి తాకట్టు పెడతాడంట, అప్పులు తీసుకొస్తాడు. ఏమన్నాలంటే ముఖ్యమంత్రిని మొన్నే మనం చూసాం. ప్రభుత్వ ఆస్తులు వేల వేయడానికి పోయాడు. ప్రభుత్వ ఆస్తులు వేల వేయడం ఏంటంటే మీ అబ్బసొత్తా? నువ్వేనా పర్మనెంట్ ముఖ్యమంత్రివి? ఇంకో 2 ఏళ్ళు ఉంటావు, లేకుంటే ఎన్ని రోజులు ఉంటావు తెలియదు. ఆ తర్వాత ఏమవుతుంది? రాష్ట్రం అవసరాలు లేవా? ఆఫీసులు అవసరం లేదా? పబ్లిక్ పర్పస్లు లేవా? దాన్ని అడిగితే ఎదురుదాడి. నేనేదో పెద్ద మహాకార్యక్రమం చేస్తున్నాను. నేను ఒక ఆయన చెప్పాడు, భట్టరాజు, మన అంబేద్కర్ని మించిపోతున్నారని. ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మీరు ఈ పనులన్నీ చేస్తారా? దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే మనలందరినీ తాకట్టు పెడుతున్నాడు. నీకెవడిచ్చాడండి రైట్ మమ్మల్ని తాకట్టు పెట్టే రైటు? ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీనికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఈ జీవో ప్రకారం అమూల్కి ఆపరేట్ చేయడానికి 1362.22 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవసరం. 80% స్టేట్ గవర్నమెంట్ మేము ఖర్చు పెడతామని, 1089 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నేను అడుగుతున్నా. ఇక్కడ 17 డైరీలు ఉన్నాయి, 20 డైరీలు ఉన్నాయి, ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్. ఈ 17 డైరీలు ఆంధ్ర వాళ్ళు ప్లస్ నేషనల్ ప్లేయర్స్ కూడా ఎవరున్నారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కాంపిటీషన్ ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, వాళ్ళు కొనుక్కుంటే ఒక డైరీని గుజరాత్ ఫార్మర్స్ అసోసియేషన్ అక్కడుంది, ఒక జిల్లా యూనిట్, వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ అప్పచెప్పడం ఏంటండి? ఇంత డబ్బులు ఇవ్వడం ఎందుకండి? 4 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం ఏంటండి? విజయవాడలో ఉంది, ఎందుకు ఇవ్వకూడదు? కృష్ణ యూనియన్, గుంటూరులో ఉంది, కర్నూలులో ఉంది, విశాఖపట్నం ఉంది, ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకు ఇవ్వకూడదు వీళ్ళకు? వాళ్ళు ముద్ద మీకు ఏం చేశారని అంటే కక్ష విధ్వంసం. హెరిటేజ్ని దెబ్బతీయాలి, హెరిటేజ్ని దెబ్బతీయలేరు. హెరిటేజ్ని దెబ్బతీయాలి కాబట్టి అందరిని నాశనం చేసేయాలి, అందరిని కొట్టేయాలి, విధ్వంసం చేయాలి, రాష్ట్రాన్ని తగలబెట్టాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలి, డైరీలు కూడా తాకట్టు పెట్టాలి. దీనికి అధికార యంత్రాంగాన్ని పణంగా పెట్టి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చేట్టు ఏమన్నా ఈ ముఖ్యమంత్రిని మనం ఇలాంటివి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం మొన్న యూనివర్సిటీ చెప్పాను నేను, మేమేం చేసాం వాళ్ళు ఏం చేశారని. ఇప్పుడు రాష్ట్రంలో టీటీడీలో మేమున్నప్పుడు 19 మంది ఉండేవాళ్ళు, 36 చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర దెబ్బతీసేశారు. మొత్తం పవిత్ర దెబ్బతీసి ఇష్టానుసారంగా చేసి ఈరోజు మీరు చూస్తూ ఉంటే దీంట్లో
దగ్గర 9 మంది 10 మంది రెడ్డిని వేశారు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ప్రశాంతి, పార్సారథి రెడ్డి, పుట్టా ప్రతాప్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఏజే శేఖర్ రెడ్డి, కుపేందర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొత్తం 9 మందిని వేశారు. ఈవో జవహర్ రెడ్డి. కనీసం నేను జవహర్ రెడ్డి గురించి మాట్లాడాలా. ఒక ఈవో, ఒక జాయింట్ ఈవో, అదే మరి ఒక చైర్మన్, ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఒక లోకల్ ఎమ్మెల్యే, ఇది సామాజిక న్యాయం? నేను అడుగుతున్నా. మేమున్నప్పుడు కూడా వేసాం, 2-3 రెడ్డిని వేసాం. అప్పుడు కూడా రామచంద్రారెడ్డిని వేసాం, మేడా రామకృష్ణారెడ్డిని వేసాం, వాళ్ళ ఫాదర్ని, ఈ పెద్దిరెడ్డిని వేసాం. ఈ విధంగా ఆ రోజు కూడా మేము నలుగురిని, అశోక్ రెడ్డిని వేసాం. ఇట్లా వేసాం. అక్కడ సామాజిక న్యాయం చేశాం, అందరిని బ్యాలెన్స్ చేశాం. మీరు చేసిన సామాజిక ద్రోహం చేశారు. మీరు మళ్ళీ నోరు తెరిస్తే అన్ని అసత్యాలు, అన్ని బొంకులు, మళ్ళా బెదిరించడం. ఈరోజు ఈ జరిగే పనులన్నీ చూస్తూ ఉంటే, నేను అవి కూడా రిలీజ్ చేస్తున్నా మీకు, ఇవన్నీ పేర్లు కూడా. ఇట్ ఈస్ ఆల్ బ్లాక్ అండ్ వైట్. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ టు ఆన్సర్. ఎన్ని ఇచ్చారు బీసీలకి? 1-2 ఇచ్చారు. అది మన రాష్ట్రంలో ఉండే బీసీలని 1-2 ఇచ్చారు. ఒకరిని కొలుసు పారసారథి ఎమ్మెల్యే, 2 శివకుమార్ బీసీ, వీళ్ళు ఇచ్చిన పేర్లు. ఇంకొక ఆయన పక్క రాష్ట్రంలో ఎవరో ఎమ్మెల్యే, మన రాష్ట్రం కాదు, కడవాళ్ళందరూ పక్క రాష్ట్రం వాళ్ళే. దీనికి సమాధానం చెప్పండి. 2 బీసీలు ఈ రాష్ట్రం వాళ్ళు, 9 మంది రెడ్లా. యు ఆన్సర్ దిస్? యు ఆర్ హ్యావింగ్ ఎనీ గట్స్ టు ఆన్సర్ దిస్? ఎందుకంటే మీరే పెండోరా బాక్స్ ఓపెన్ చేసి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడు రెడ్లకు న్యాయం చేశాను, కమ్మాస్కి న్యాయం చేశాను, ఎల్లమాస్ చేశాను, కాపులకు చేశాను, అందరికీ చేశాను, అందరికీ సమన్యాయం చేశాను, సామాజిక న్యాయం చేశాను. ఐఎమ్ మోర్ కాషియస్. ఐ నో అందరికీ తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి, అందరినీ క్యారీ చేయాలని నేను పోతే, నీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా వేసుకుంటూ తిరిగి దాడులు చేస్తావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? తమాషాట్లాడుతున్నావు. ఇంకొక పక్కన ఈరోజు ఉపాధి హామీ ఏంటండి? తమాషాట్లాడుతున్నారు ఉపాధి హామీతో. ఆ రోజు ఎంపీపీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, లేకుంటే ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు వర్కులు చేశారు. చట్ట ప్రకారమే చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎక్కడా చేయలేదు. చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మెటీరియల్ కాంపోనెంట్ వరకు పనులు నామినేషన్ పైన, నామినేషన్ కూడా కాదు, వాళ్ళు యాక్చువల్ కాస్ట్ పనులు చేయాలని ఉంది. దానికి ఏజెన్సీని సర్పంచ్ సెలెక్ట్ చేసుకుంటాడు, వాళ్ళు చేస్తారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే, మేము ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నాం, మీరు పనులు చేసుకోండి, మేము తర్వాత ఇస్తామన్నారు. పనులు చేశారు. పనులు చేసిన పాపానికి ఈరోజు వాళ్ళకి డబ్బులు ఇవ్వరా మీరు? ఎంత దుర్మార్గం అండి ఇది. వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు, అప్పులు చేశారు. అప్పులో ఇంటికి వస్తే అవమానంగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఈరోజు మేమందరం కూడా ఇటు అసెంబ్లీలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు? కౌన్సిల్లో అక్కడ కూడా మా వాళ్ళందరూ ఫైట్ చేసే పరిస్థితికి వచ్చారు. 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. అంగన్వాడీ కేంద్రాలు 5,092 కట్టాం. పంచాయతీ భవనాలు 2,000 కట్టాం. శ్రీశక్తి భవనాలు 400 కట్టాం. 6 లక్షల పంట కుంటలు దువ్వాం. 10 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాం. మేము మరుగుదొడ్లు కడితే మీరు దానిపైన ట్యాక్సులు ఇస్తున్నారు. 50,000 చెక్ డ్యాములు కట్టాం. ఇవి కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాం. అంటే చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులు తయారు చేయదని పెట్టాం. శ్మశాన వాటికలు చేసాం. ఆట స్థలాలు అన్నీ కట్టి 2వ స్థానంలో మన రాష్ట్రాన్ని నిలిపాం ఆ రోజు. ఇంకొక పక్కన కేంద్రం దీనికోసం 1845 కోట్లు ఇచ్చింది. 615 కోట్లు వీళ్ళు పెట్టాలి.
రెండూ కలిపితే కేంద్రం ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ డబ్బులు వచ్చిన వెంటనే 3 రోజుల్లో వాళ్ళకందరికి ఇచ్చేయాలి, మీరు ఇవ్వకపోతే 12% వడ్డీతో సహా చెల్లించాలి అని చెప్పారు. టైం టు టైం మీరు మాకు ఏం యాక్షన్ తీసుకుందో మాకు చెప్పాలి, దానిపైన మేము చర్యలు తీసుకుంటామని. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఈరోజు పని అయితే ముందైనవాడికి ముందు ఇవ్వాలి, తర్వాత అయినవాడికి తర్వాత ఇవ్వాలి. నేను అడుగుతున్నా, వీళ్ళ అబ్బా సొమ్మండి. ఈరోజు ముందు చేసిన వాళ్ళకి పని ఇవ్వకుండా వీళ్ళు వస్తానే చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారా మీరు? అన్ని బోగస్ బిల్స్ ఇస్తారా మీరు? ఈరోజు ఎక్కడ డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని ఆడిస్తారా? ఈరోజు మేమంతా కూడా పర్మనెంట్ వర్కులు చేసి అసెట్స్ క్రియేట్ చేస్తే దేశంలోనే ఆదర్శంగా నిలిస్తే, ఈరోజు మీరు చేసిన పని ఏంటి? విజిలెన్స్ వేస్తే 96% ఇచ్చారు. ఆ రోజు మీ ఎంపీ కంప్లైంట్ చేశాడు, కేంద్రం నుంచి వచ్చారు, చూసి చెప్పారు ఏం లేదు అన్నీ బాగున్నాయి అని, మళ్ళీ డబ్బులు రిలీజ్ చేశారు. ఎన్ఐఆర్డి వాళ్ళు కూడా చేసి బాగా పనులు అయినాయి, చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది అని వాళ్ళు కూడా సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అత్యంత పారదర్శకంగా జరిగిందని అవార్డు ఇచ్చారు. అలాంటి పనులు తప్పుడు ఇది పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? పులివెందులకు డబ్బులు రిలీజ్ చేస్తారా? మీరు పుంగునూరు డబ్బులు రిలీజ్ చేస్తారా? మీ అహంభావం, మీ యొక్క అరాచకం అక్కడెట్టిచ్చారండి. అంటే మీకు ఒక పద్ధతి ఉందా? పద్ధతి లేకుండా మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఇవన్నీ కూడా 15 రోజుల లోపల వీళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వాలంటే అన్నీ కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే కేంద్ర బడ్జెట్లో ఈసారి 60,000 కోట్లు పెట్టారు కోవిడ్ కారణంగా, దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కరువు వచ్చినప్పుడు 100 రోజుల నుంచి 150 రోజులు పెంచి ఆ రోజు ఉపయోగిస్తే మీరు అది కూడా చేయలేకపోయారు. ఇంకొక పక్క మంత్రి కృష్ణదాసు ఎగతాళి చేస్తాడు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో కూడా 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళే చేశారు. ఎందుకు నిలిపారో సమాధానం చెప్పండి. ఒకవేళ తీసేస్తారా? మొత్తం డిపార్ట్మెంట్ అందరినీ సస్పెండ్ చేస్తారా? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? ఫస్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే నాన్ అఫిషియల్స్ ఉన్నారో నాన్ అఫిషియల్స్ కోఆపరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ ఈ పనులు చేసినప్పుడు, సూపర్వైజ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మీ మీద మాకేం లేదు, తెలుగుదేశం వాళ్ళు దెబ్బతీయాలి, లేకుంటే ఆ రోజుండే ఎంపీటీసీలని సర్పంచులు దెబ్బతీయాలి అనే విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారా? ఇది నీచం కాదా? ఈ ప్రభుత్వం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత డబ్బులు పెండింగ్ ఉన్నాయి, బిల్స్ అన్ని ఎంత పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా సమాధానం చెప్పాలి. నేను ముందే చెప్పాను, వీళ్ళు చేసింది శారీరకంగా ఇబ్బంది పెట్టడం, ఎక్కడికక్కడ కేసులు ఇవన్నీ పెట్టి మానసికంగా ఆందోళనకు గురి చేయడం, ఆర్థికంగా దెబ్బతీయడం. అప్పుడు రాజారెడ్డి ఉండేవాడు, వాళ్ళకి మీకు తెలుసో లేదో తెలియదు. అతను ఏం చేసేవాడంటే ఎక్కడికక్కడ మనుషులు పంపించి మామిడి తోటలు, చీని తోటలు ఉంటే నరికిచ్చేసేవాడు. అంటే మళ్ళా ఆ వ్యక్తి కోలుకోకుండా ఉండాలి ఆర్థికంగా. అదే చేస్తున్నాడు ఈ ఉన్మాది. మొత్తం ఆస్తులు ఎవరికన్నా ఉంటే ఆస్తులు లాగేసుకుంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఏమైంది కృష్ణపట్నం, ఏమైంది మచిలీపట్నం? ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ అందరినీ. ఏమైంది ఈరోజు గెలాక్సీ గ్రనైట్, కాకినాడ పోర్టు కానీ, ఇంకొక పక్క ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరిలో ఒక మినరల్ ఉంది, ఆ మినరల్ కానీ లాటరైట్ మినరల్, ఇవన్నీ ఏమైనాయి అంటే మీకు అన్నీ అన్నమాట. ఒక విధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరిపైన పన్నులేసి విపరీతంగా వాళ్ళని బాధించి ఆ డబ్బులు వసూలు చేయాలా? అదే మరి కొంతమందికి ఏదో ఇచ్చినట్టు నటన చేసి ఒక 20-30% ఇచ్చి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ సాక్షులు. ఎవరి డబ్బు సొమ్మండి ఇది? హెరిటేజ్ దెబ్బతినాలా? నీకు మాత్రం ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, నీ సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రం 100 రూపాయలు పెంచుకోవాలా? వెర్ ఆర్ యూ గోయింగ్? ఇది పిచ్చితనం కాదా ఇది? ఎవడు వ్యాపారం చేసుకోవాలన్నా వాడిని మాత్రం ఫినిష్ చేసేయాల, నువ్వు మాత్రం మొత్తం దోచేసుకోవాలా. శాండ్, లిక్కరు, మొత్తం మైనింగ్, ల్యాండ్స్ మీద ఒకటి కాదు అన్నిట్లో కుంభకోణాలే.
ఇంకొక పక్కన కడాన చెప్పులు వేసుకున్నా, లేకుంటే ఫుట్పాత్ మీద నడిచినా, లేకుంటే ఒక టాయిలెట్ పెట్టుకున్నా వాడి మీద పన్ను, ఒక స్ట్రీట్ లైట్ పక్కన ఎక్కడ వేస్తే కూడా వాడి మీద కలెక్షన్. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏదో మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన మీరు చేయగలిగింది ఏమీ లేదు. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం మేము. దీనికి భయపడే సమస్య ఉండదు. మిమ్మల్ని ఏదైతే ఒక ఫేక్ మీడియాని పెట్టుకొని ఎవరైనా వాస్తవాలు రాస్తే నేను అడుగుతాను, నీకు అర్హత ఉందా? ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, TV5 గురించి మాట్లాడుతున్నాం. దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్. వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. నువ్వు పుట్టక మునిపటి నుంచి వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అవినీతి డబ్బులతో సాక్షి పేపర్ పెట్టావు, అవినీతి డబ్బులతో సాక్షి టీవీ పెట్టావు. యు ఆన్సర్ దిస్. ఇప్పుడు వాళ్ళను అటాక్ చేస్తావు. నీకు 2430 జీవో తీసుకొచ్చావు, అందరినీ బ్లాక్మెయిల్ చేశావు, కొంతమంది సరెండర్ చేసుకున్నావు, కొంతమందికి డబ్బులు ఇస్తున్నావు, మ్యానిపులేషన్ చేస్తున్నావు. ఎవరైతే నీకు లొంగలేదో వాళ్ళని బురద జల్లుతున్నావు. వాట్ ఈస్ దిస్? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైనా వాస్తవాలు రాస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, ఎవడైతే నీకు సరెండర్ అవుతారో వాళ్ళు దేశభక్తులు. ఫేక్ మీడియాలో ఉండే వాళ్ళందరూ నీకు పెద్ద ఇది చేసే పరిస్థితికి వచ్చావు. అందుకే నేను అంటున్నా, గాలి కబుర్లు కట్టిపెట్టు, గాలి హామీలు కూడా కట్టిపెట్టు. నువ్వు చెప్పిన మాటల్లో నిజాయితీ లేదు, నువ్వు ఇచ్చిన హామీల్లో నిజాయితీ లేదు. పాదయాత్రలో ఒకటి చెప్తావు, ఎన్నికల ప్రచారంలో ఇంకోటి చెప్తావు, మేనిఫెస్టోలు ఇంకోటి పెడతావు, అది బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకుంటావు. ఇప్పుడు అదే బైబిల్ అంటావు. అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు కొత్త బైబిల్ వచ్చింది. దీనికి అంతటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే 18 నెలల్లో మీరేమి సాధించారో చెప్పుకుంటే అది విన్న తర్వాత పబ్లిక్ డిసైడ్ చేస్తారు తప్ప ఈ మాదిరిగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆ రోజు కుల రాజకీయాలకు పాల్పడి కావాలని తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు కూడా మళ్ళా కుల రాజకీయాలు అధికారంలోకి వచ్చి నువ్వు చేసే తప్పులన్నీ వేరే వాళ్ళకి అట్రిబ్యూట్ చేయాలని చూస్తున్నావు. ఇది జరగదు, మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బేషరతుగా విత్డ్రా చేసుకో, రాష్ట్ర ప్రజలకి అపాలజీ చెప్పు. ఇట్లే చేస్తే మాత్రం నిన్ను చరిత్రహీనుడిగా చేసే వరకు వదిలిపెట్టాం. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన. ఒక అవినీతి పరుడు, ఒక నేరస్తుడు అందరిపైన పడి అన్ని విధాల ఇబ్బంది పెట్టడం చాలా దారుణం, చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటి చెప్పండి, ఇంకేమన్నా మీకు ఏమన్నా చెప్పండి. ప్రస్తుతానికి అసెంబ్లీ అయింది, కోవిడ్లో కూడా మాట్లాడుతున్నారు నన్ను గురించి. నేను అడుగుతున్నా, మీకు బాధ్యత ఉందా? పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ గుర్తుందా మీకు? ఒక్కరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాడా? నేను ఎడ్యుకేట్ చేశా. ఇంకొక పక్కన ప్రజల్ని ముందుకు రమ్మని హెల్ప్ కూడా చేయమన్నాం. సబ్జెక్ట్ని ఎడ్యుకేట్ చేశాం, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఇంకా అది కూడా తెలియకుండా ఈరోజు అసెంబ్లీలో, పార్లమెంట్లో మీరు చూస్తే పార్టీషన్ పెట్టి, గ్లాసెస్ పెట్టి, వాట్ యూ దట్ మనం ఏ టైప్ ఆఫ్ గ్లాసెస్ దీన్ని ప్లాస్టిక్ అలాంటి ఇది ఉంది. అదే ట్రాన్స్పరెంట్ ప్లస్ అవన్నీ కూడా ప్లాస్టిక్, అది ఆ మెటీరియల్ పార్లమెంట్లో అవి పెట్టి, ఈ హాస్పిటల్స్ కూడా చాలా పెట్టారు, అది పెట్టి పార్లమెంట్ రన్ చేశారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశారు. ఇక్కడ ఏమన్నా పెట్టారండి? ఎవరన్నా వస్తే టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నారా మీరు? ఎవరన్నా వస్తే కనీసం వాళ్ళకి శానిటైజేషన్ కూడా చేయకుండా, వాళ్ళు కూర్చున్న ప్లేసులో శానిటైజ్ చేయకుండా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారంటే మీకు సీరియస్నెస్ ఉందా? కరోనా సూపర్ స్ప్రెడర్స్గా తయారయ్యారు వీళ్ళు. దాన్ని కూడా రాజకీయం చేశారు. దాన్ని కూడా కావాలని కేసులు పెట్టి, మనం పోకపోయినా కేసులు పెడతారు. నిన్న కూడా నేను చూస్తున్నా, పవన్ కళ్యాణ్ తిరుపతి పార్లమెంట్కి పోతే అక్కడ ఆయన పైన దాడి. అంటే ఏంటి ఆ ఉన్మాదం? ఈరోజు
సాయంత్రం నెల్లూరు వస్తే దాడి చేశారు ఈ వరద చూడడానికి. అదే నేను చెప్పేది, అంటే ఏంటి ఉన్మాదం? ఇంక ఎవరిని మేము ఉండిస్తారు మీరు? అంటే మీకు ఏదో వీళ్ళకు పూనకం వచ్చింది, పోగాలం వచ్చి పూనకం వచ్చింది, ఇంకోటి కాదు ఇది. నేను అందుకే ఎంతో కూడా చెప్పాను, ఇది పులివెందల పంచాయతీ అని చెప్పా. పులివెందల పంచాయతీ ఇదే. అదే పంచాయతీ రాష్ట్రం అంతా చేయాలనుకుంటారు, కానీ వీళ్ళ తాత వల్ల కూడా కాదు, ఈయనలా కాదు, ఈయన పుట్టించిన జేజేరి వల్ల కూడా కాదు. గుర్తుపెట్టుకోవాలి. అది చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు తప్ప ఏం జరగదు. అదే అసెంబ్లీ జరుగుతుంది ఇప్పుడు. అంతా భజన డబ్బా, దానిపైన వీళ్ళంతా భట్రాజులు మరి తయారైపోయి పొగుడుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకేం చెప్పండి. వర్కౌట్ చేస్తాం. ఇంకా ఈ రైతులకు న్యాయం చేయాలి, అదే మరి టిట్కో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, అది కూడా ప్రాబ్లం ఉంది. అదే సమయంలో ఇంకా కొన్ని సమస్యలు, మేజర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళు ఏమాత్రం కూడా పరిష్కారం చేయకుండా. నరేగా బిల్స్ ఉన్నాయి, అబ్దుల్ సలాం కుటుంబం ఉంది, పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ పెంచడం ఎన్ని ఉన్నాయి, రైతులకు మీటర్లు మోటార్స్ పెట్టడం ఉంది. ఇలాంటి సమస్యలు, శాండ్ ఇష్యూ ఒకటి ఉంది, లిక్కర్ ఇష్యూ ఒకటి ఉంది. ఈ ప్రజలకు తీసుకెళ్తాం, చైతన్యవంతులు చేస్తాం. ఎందుకు ఈ నిర్ణయాలు చేశారో, వీళ్ళు కావాలని ఏ డ్రామాలు ఆడుతున్నారు, ఇవన్నీ చెప్పి వీళ్ళ అవినీతిని ఎండగడతాం. వీళ్ళ అవినీతిని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రెండూ కూడా ప్రజలకు అండగా ఉంటాం. ఇంకేదైనా మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక పక్క అసెంబ్లీలో ఉండే మా మెంబర్లు కానీ, కౌన్సిల్లో ఉండే మా మెంబర్లు కానీ ప్రజా సమస్యలపైన బాగా పోరాడారు, వీరోచితంగా పోరాడారు. వాళ్ళు ఎన్ని విధాల బెదిరించినా బెదరకుండా పోరాడారు. అందుకే తెలుగుదేశం పార్టీ విజయం. మున్సిపల్ ట్యాక్స్ కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, మోటార్ వెహికల్స్ కేసిన ట్యాక్సేషన్ మీద కానీ, అదే మరి రోడ్డు సెస్ కింద ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించగలిగారు. మళ్ళా వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మేము నిరసన తెలియజేయగలిగాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కౌన్సిల్ ఈరోజుండి ఏవైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశారో ఆ బిల్లు తిరిగి పంపించాం. ఈ ప్రభుత్వం మొండి వైఖరితో మళ్ళా పాస్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నరేగా పైన కూడా ఎండగట్టాం. వీళ్ళ యొక్క దుర్మార్గమైన కార్యక్రమాన్ని రైతులు కానీ, టిట్కో కానీ అన్నీ కూడా బాగా లబ్ధిదారుల తరపున నిలబడ్డాం, పోరాడాం. ఈ ప్రభుత్వాన్ని చాలా వరకు లొంగదీయగలిగాం. వీళ్ళు చేయకపోవచ్చు, కానీ వీళ్ళ దోషులుగా నిలబెట్టాం ప్రజల ముందర. ఆ రోజు చెప్పింది ఏంటి, ఈరోజు చేసేది ఏంటి, రెండు కూడా చెప్పి వీళ్ళు దోషులుగా నిలబెట్టగలిగాం. అదే మాదిరిగా నేను రైతులు టిట్కో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు అధైర్యపడక్కర్లేదు. రాబోయే రోజుల్లో కేటగిరీ 3 and 4 కూడా ఉచితంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రోజు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో అది 100% చేస్తాం. అంత ఈజీగా వదిలిపెట్టాం. నా ఇల్లు నా సొంతం. ఈ ముఖ్యమంత్రి మాట తప్పొచ్చు, కానీ మేము మాట తప్పం. డెఫినెట్గా అది ఫ్రీగా ఇస్తాం. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. మీ ఇల్లు అది, మీరు తీసుకోండి. కావాలని ఇంకోటి కూడా చేస్తున్నారు, అది కూడా వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాం, మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి వీళ్ళు అమ్ముకోవడానికి. ఇది కూడా చాలా పెద్ద మ్యానిపులేషన్, చాలా టూ మచ్. ఇది వాళ్ళకు కూడా అపీల్ చేస్తున్నా. ఇది నీకు ఒక ఆస్తి, మంచి లేఅవుట్, ఇది ఇలాంటి ఇంకా రావు. గేటెడ్ కమ్యూనిటీ తరపించే విధంగా వాళ్ళు చేసేంత స్లమ్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ బొమ్మంటారు మిమ్మల్ని ఒక సైట్ ఇస్తామని, అక్కడ నువ్వు ఫౌండేషన్ కూడా వేసుకోలేవు. వాళ్ళు ఇచ్చే డబ్బులకి 1,20,000 30,000 లేదంటే 1,50,000 ఇస్తే ఎక్కడ సరిపోతుంది, ఏం చాలదు. కాబట్టి మీరు ఆ ఇల్లు మీరు కాపాడుకోండి. కోర్టుకి వెళ్ళండి, రండి, మేము సపోర్ట్ చేస్తాం, మేము అండగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.
ఎవరో కడుపుగాలి తాపీ మేస్త్రి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఈరోజు మీరు చూస్తే కొల్లు రవీంద్ర కేసు ఎవరో కడుపుగాలి ఒక తాపీ మేస్త్రి ఆ మంత్రి పైన తిరగబడితే ఆ తర్వాత ఎస్పీ కూడా ఇది భవన నిర్మాణ కార్మికుడు చేసినట్టున్నాడు, దీంట్లో రాజకీయ కోణం లేదని మీడియా కూడా చెప్పి ఇప్పుడు ఆఫ్ లేట్ ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మంటూ అదే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రోజు కూడా ఈయన మీద కేసు ఏంటి, ఎవరో వాళ్ళకుండే పర్సనల్గా ఉండే దాంట్లో హత్య జరిగితే ఇతనికి ఈయన పిఏకి ఆయన ఫోన్ చేశాడని ఈయన మాట్లాడాడని నెపరం పెట్టి ఈయన అరెస్ట్ చేసి 75 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు పెట్టారు. ఇప్పుడేంటి రెండోది, ఎవరో అతని పైన ఒక భవన నిర్మాణ కార్మికుడు అటాక్ చేస్తే అది ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు. నేను ఒకటే అడుగుతున్నా, పోలీసులు కూడా అమితమైన ఉత్సాహం వద్దు, వాళ్ళు ఏం చెప్తే అది చేయొద్దండి. మీరు నిన్నే నంద్యాలలో జరిగింది అబ్దుల్ సలాం విషయంలో, వాళ్ళిద్దరిని సిఐని ఎస్ఐని ఎవరు కాపాడలా, ముఖ్యమంత్రి కాపాడలా, కడాన వాళ్ళిద్దరు జైలుకి పోయారు. అలాంటిది ఎందుకండి మీకు ఆఫీసర్లకి? ఇజ్ ఇట్ నెసరీ? ఇంత మునుపు ఈ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయారు. ఎంతోమంది మీద 19-20 మంది పైన కేసులు పెట్టించుకున్నారు. అలాంటి జీవితం మీకు అవసరమా? తాత్కాలికంగా పోస్ట్ లేకపోతే ఏమవుతుంది? నీతి నిజాయితీగా ఉండండి, చట్టానికి లోబడి పనిచేయండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, చట్టం శాశ్వతం. మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే విశ్వసనీయత ఉందో దట్ ఈస్ పర్మనెంట్. ఆ స్టిగ్మా వేసుకోవద్దండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దండి. మేము తప్పు చేస్తే మీరు అడగండి, నాకేం బాధ లేదు, తప్పు చేసినప్పుడు పనిష్ చేయండి. కానీ కావాలని చెప్పి అవతల వాళ్ళు చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి మీ పోస్టింగ్ కోసం చేస్తే జాగ్రత్తగా ఉండండి. ముందు మారిగా నేను కూడా ఉండను, అన్ని లెక్కలేసుకుంటున్నా. రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్మల్ని అంత ఈజీ కూడా వదిలిపెట్టాం, కోర్టు కూడా కేసులు వేసి పెడతాం. రేపు వచ్చేప్పుడు పనిష్మెంట్ కూడా ఉంటుంది. కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ ఇప్పించే వరకు వదిలిపెట్టాం. డీజీ అంటే కొంచెం అన్నీ వదిలేశాడు ఆయన. అన్నిసార్లు డీజీని కోర్టు పిలిచిన సందర్భాలు ఎప్పుడూ లేవు. పోలీసు వ్యవస్థ పైన చేసింది ఎప్పుడూ లేవు. అది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. అది పోలీసు వ్యవస్థ యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, హుందాతనంగా ఉండడం, నేరస్తుల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడం, ఒక మంచి స్టేట్గా చేయడం అన్నీ జరిగాయి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వాళ్ళకు ఒక టూల్స్గా ఉపయోగపడద్దండి. దట్ ఈజ్ మై రిక్వెస్ట్. నేను అదే చెప్పాను, నేను ఎస్పీతో కూడా మాట్లాడాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఇది మంచి పద్ధతి కాదు. నేను ఈ మాట రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా. ఎవరన్నా వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ హిమ్ దట్ వర్కర్? ఆ నియోజకవర్గంలో ఉండి తప్పైంది, ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా. అంటే ఈయన అపోజిషన్ కాబట్టి ఆయన పైన కేసులు పెడతాడా? ఏమనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ కూడా తిరగబడతాం. మేమందరం కూడా సంఘటితంగా తిరగబడితే మీ పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయలేరు. ఎంతమంది పైన కేసులు పెడతారు పెట్టండి. ఆ కేసులు పెట్టిన తర్వాత కూడా మేమేం చేయాలనో మేము కూడా వర్కౌట్ చేస్తాం. మేము ఒక వ్యవస్థ. ఇది తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ. 38 ఇయర్స్లో 22 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇది. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మేజర్ అపోజిషన్గా ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదో పర్వాలేదులే ఏమైనా చేస్తాం, మళ్ళీ ఎవడో పట్టుకొని ఏదో చేసుకుంటాం అనేది మాత్రం కుదరదు. అలాంటివి మీరు జాగ్రత్తగా ఉండండి, న్యాయం చేయండి, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. మాకు ఏం అబ్జెక్షన్ లేదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు చెప్పినంత చేసి
మమ్మల్ని హింసించాలి అనుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు. ఏ కేసులైనా వాస్తవం ఉంటే ఎందుకు బయట చెప్పడండి ఏసీబీ? నేను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడి పైన కేసు పెట్టేటప్పుడు చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడి పైన నువ్వు కేసు పెట్టినప్పుడు ఎందుకు పెడతావు? నువ్వు తప్పుందనేది పెడుతున్నావు. ఏ తప్పో చెప్పాలి కదా. అందులో ప్రతిపక్షం పైన పెట్టినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా మీరు. యు ఆన్సర్ దిస్. ఏ చట్టం కింద ఎవరేం తప్పు చేశారు? యు టు ఆన్సర్. ప్రతి ఒక్క కేసులో కూడా మీరు చెప్పాలి. ఈరోజు అమరావతిలో కేసులు పెట్టారు. ఏ చట్టం కింద చేశారు? విశాఖపట్నంలో ఎందుకు చేయలేదు? నేను అడిగాను. అరవిందో కొన్నారు, బే పార్క్ కొన్నారు, ఎందుకు పెట్టలా కేసు? 70,000 ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎందుకు కేసులు పెట్టలా మీరు? అక్కడ రాజధాని వస్తుందని అనౌన్స్ చేశారు కదా మీరు. ఇక్కడెక్కడ బ్యాన్ ఉందా? ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అయితే ఆడ ఇన్సైడ్ ట్రేడింగ్ లేదా? ఇక్కడ ఒక చట్టం అక్కడ ఒక చట్టమా? ఇది ఒక దేశం అదొక దేశమా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు కూడా, ఏసీబీ కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్లైండ్గా మేము కేసులు పెడతాం. సిబిసిఐడి కూడా మేము కేసులు పెడతాం. ప్రతి ఒక్క ఇంటికి వస్తాం. ఇంటికి రావచ్చు మీరు. మేము కూడా క్లియర్గా చెప్తున్నాం. మేము కూడా చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో దానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో కేసులు పెట్టినా, మా వాళ్ళపైన కేసులు పెట్టినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. చెప్పండి, అనౌన్స్ చేయండి. ఈ చట్ట ప్రకారం భారత రాజ్యాంగం ఒకటే కదా. రాష్ట్రంలో చట్టం అందరికీ సమానమే కదా. కొంతమంది చుట్టం కాదు కదా. యు ఆన్సర్. పలానా ఆయన పైన పలానా కేసు ఉంది, పలాంది ఇక్కడ పెట్టాం. యు ఆన్సర్. ఆన్సర్ చేసిన తర్వాతనే మీరు ఇది చేయాలి తప్ప ఇష్టానుసారంగా ఈరోజు మీరు చూస్తే అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? హెరాస్ చేసిన తర్వాత ఆ హెరాస్మెంట్ భరించలేక కడాన ఆయన భార్యను కూడా ఇల్ట్రీట్ చేస్తూ ఉంటే ఇంకా నేను బతికే లాభం లేదు, ఒకవేళ నేను చనిపోతే నా భార్య అవమానాల పాలవుతుందేమో, ఈ పిల్లల్ని పెట్టుకొని ఆవిడ ఏం చేస్తారు, సమాజంలో సిగ్గుతో తలంచుకోవాలనే ఉద్దేశంతో అందరిని తీసుకుపోయి చనిపోయాడు. పిల్లల్ని కూడా. ఎంత కాస్ట్లీ ఇదండి. అదే మరి సత్తార్ని మీరు చూశారు రాజమండ్రిలో. మీకు కనపడలేదు ఇవన్నీ. అందుకే అడుగుతున్నా నేను. వాళ్ళు చెప్పుకోలేరు. ఎందుకు? వాళ్ళు ఇండివిజువల్స్ పాపం. వాళ్ళు కూడా నేను ఒకటి చెప్తాను. రాష్ట్రంలో చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కార మార్గం కాదు. ఎదురు తిరగండి, ఓపెన్గా ముందుకు రండి, ఫైట్ చేద్దాం. మీకు అండగా మేము ఉంటాం. ఈ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్మాదుల మారిగా మీ ఆస్తుల మీద పడినా దాన్ని కట్టడి చేద్దాం. సమిష్టిగా పోరాడదాం. సమిష్టిగా పోరాడి వీళ్ళని నివారిద్దాం. ముందుకు రమ్మని వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది పాపం దిక్కుదోలొచ్చిన పరిస్థితి, రాత్రుల్లో నిద్ర రాని పరిస్థితి, ఏం చేస్తారో తెలియని పరిస్థితి, మానభంగం చేయడమా, వాళ్ళ ఆస్తులు లాగేసుకోవడమా, వాళ్ళ రోడ్డు మీద పడేయడమా, ఏం చేస్తారో తెలియకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేటివి. ఇప్పుడు ఆయనకి ఎంత మనోవేదన అండి. ఒక రెస్పెక్టబుల్గా బతికిన వ్యక్తి నిన్నటి వరకు మీరు చూస్తే ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయారమ్మంటారు. వాట్ ఈస్ దిస్? అంటే మీకు ఇంకా ఒక పద్ధతి లేకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఏం మంత్రి అయితే రేపు అక్కడ తిరగడా మచిలీపట్నంలో? లాస్ట్ టైం ఈయన మంత్రిగా ఉంటే ఆయన తిరగలా? అప్పుడేమి ఈయన కూడా అమరు చేసి ఉంటే ఏమైంటాడు ఆయన? అతను కూడా గుర్తుపెట్టుకోవాలి. అది నువ్వు అక్కడే ఉంటావు. మళ్ళా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మీ ఏరియాలోనే ఉంటారు. మీరు కూడా ఇప్పుడు ఏదో గాలి సోకి మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతూ పనులు చేస్తే మాత్రం మీకు కూడా అలాంటి అవమానాలు తప్పవు, అలాంటి మానసిక క్షోభ తప్పదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. బీ కేర్ఫుల్.
Hey,